హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి జారిపోయే క్లాత్ తోటి మనం ఫ్రంట్ పార్ట్ డాట్స్ నీట్‌గా ఎలా వేసుకోవాలో చూద్దాం. ముడతలు అనేవి రాకుండా అలాగే డాట్స్ కూడా నీట్‌గా ఎలా పర్ఫెక్ట్‌గా రావాలో చూద్దాం. జారిపోయే క్లాత్ అంటే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళు భయపడుతూ ఉంటారండి. ఆల్రెడీ పర్ఫెక్ట్‌గా ఉన్న వాళ్ళకైతే ఏం భయం ఉండదు గానీ, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం భయపడుకుంటూ కుడతారు. కాబట్టి ఈ వీడియో వాళ్ళ కోసం అయితే చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇలా మనం ఫస్ట్ కింది భాగం నుంచి అటాచ్ చేసుకోండి. అటాచ్ చేసుకున్న తర్వాత క్లాత్‌ని ఏమాత్రం లాగొద్దండి. ఎటువైపు కూడా లాగకుండా నీట్‌గా మెల్లగా అటాచ్ చేసుకుంటూ వెళ్ళండి. ఈ మూలలున్న దగ్గర మెల్లగా తిప్పుకుంటూ అటాచ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ ఈ నెక్ ప్రాంతం మాత్రం కొంచెం కేర్‌ఫుల్‌గా వేయాలి. ఈ జారుడు క్లాత్‌కి లైనింగ్ అనేది సరిగ్గా అతకకపోతే ముడత అనేది వచ్చిందనుకో అది చాలా గలీజ్‌గా కనిపిస్తుందనమాట. బయటికి చూడడానికి ముడతలాగా సాగినట్టుగా వస్తుంది. కాబట్టి ఇలా నీట్‌గా అటాచ్ చేసుకోండి లైనింగ్‌ని. జారిపోయే క్లాత్ తోటి కొంచెం కొత్తగా కుట్టే వాళ్ళకి కొంచెం టెన్షన్ ఉంటుంది కదా! అందుకే చెప్తున్నాను. ఇలా నీట్‌గా చూడండి, ఎక్కడ చూసినా ఒక్క ముడత కూడా లేదు. ఇటువైపు నుంచి చూసినా, అటువైపు నుంచి చూసినా ఇలా నీట్‌గా వేసుకోండి. వేసుకొని ఎక్స్ట్రా పార్ట్ మొత్తం కట్ చేయండి. ఈ ఎక్స్ట్రా నేను ఎప్పుడు నేర్పించినా, ఎప్పుడు చెప్పినా ఒక పావించ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటానండి కంపల్సరీ. ఇప్పుడు నేను కుట్టే బ్లౌజులకు కూడా నేను పావించ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకుంటాను. ఎందుకంటే మనకి ఏ టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట లైనింగ్ అటాచ్ చేసుకునేటప్పుడు. ఆడికాడికి తీసుకున్నామనుకో అది ఒక సైడు సాగినట్టుగా అయ్యి, ఒక సైడ్ సరిపోకపోవడం అట్లా ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ఒక పావించ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఎప్పుడైనా. ఎందుకంటే మనకు ఆల్రెడీ శారీలో క్లాత్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే వస్తుంది. క్లాత్ సరిపోదు అనే భయమేమి ఉండదు. ఇలా ఎక్స్ట్రా తీసుకొని నీట్‌గా అటాచ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రంట్ డాట్ కింది వైపు చెస్ట్ దగ్గర కింది వైపు డాట్ ఇది మెయిన్ డాట్ కదా! ఇది ఎలా వేసుకోవాలో చూడండి. ఇలా ఇలా హాఫ్‌లో షోల్డర్ నుంచి హాఫ్ పెట్టుకుంటాం కదా! పెట్టుకున్న తర్వాత ఈ సైజ్ అనేది చూసుకొని ఈ క్లాత్ ఉంటుంది కదా! ఈ క్లాత్ అనేది కింది వైపు లోపలికి అనుకొని నీట్‌గా వేయండి. ఎందుకంటే క్లాత్ అనేది లోపల వైపు అనుకుంటేనే ఈ జారుడు క్లాత్‌లకి నీట్‌గా వస్తుందనమాట. క్లాత్ అలా లోపలికి అనకపోతే క్లాత్ అనేది పట్టదనమాట. డాట్‌కి పట్టకుండా ఉంటుంది. అప్పుడు ఓన్లీ లైనింగ్‌కి మాత్రమే మనకు స్టిచ్ వస్తుంది. పైదానికి స్టిచ్ అనేది కలవదనమాట. అందుకే ఇలా క్లాత్ అనేది లోపలికి ఒక లేవల్‌గా మంచిగా అనుకొని వస్తుందా లేదా అని కన్ఫర్మ్‌గా చూసుకొని ఆ తర్వాత డాట్ వేయండి. ఒకవేళ ఓన్లీ లైనింగ్‌కే వచ్చి పై క్లాత్‌కి డాట్ పడలేదంటే మళ్ళీ విప్పాల్సొస్తది. అందుకే చెప్తున్నాను. ఇలా అటాచ్ చేసుకోండి. ఇలా చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. ఇప్పుడు ఈ మూడో డాట్ కూడా అలాగే వేసుకోండి. ఇలా క్లాత్ అనేది లోపలికి సరిగ్గా ఉందా లేదా చూసుకొని అటాచ్ చేసుకోండి. ఇలా. నా వీడియో గనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ అనే సింబల్ ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేసుకోండి. దాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నా వీడియో వెంటనే మీకు చేరిపోతుంది. నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు వీడియో చూసేయొచ్చు. ఇలా 4 డాట్స్ అయితే నేను చూపిస్తున్నానండి. చూడండి ఎక్కడ ముడత లేకుండా నీట్‌గా ఎలా వచ్చిందో ఇలా వేసుకోండి. పైన కూడా సాగినట్టుగా ఎక్కడ లేకుండా డాట్ షేప్ అనేది కరెక్ట్‌గా నీట్‌గా వచ్చింది. ఇలా జాగ్రత్తగా నీట్‌గా వేసుకోండి. ఈరోజుకి ఇంతేనండి వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.